ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. రాష్ట్ర రైతాంగం కోసం కేంద్రం నుంచి భారీ నిధులు రప్పించే పనిలో పడ్డారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన భేటీ ఏపీ వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. ఏపీకి కొత్తగా మక్కానా డెవలప్మెంట్ బోర్డు కావాలని సీఎం కోరారు. అంతేకాదు కొబ్బరి రైతులకు, ప్రకృతి సాగుకు కేంద్రం నుంచి గట్టి హామీ లభించింది. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపుగా 10% చేరినందుకు విజనరీ, డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడుకి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ హబ్గా మారుతుందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కోసం వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ భేటీలో చంద్రబాబు ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఫోకస్ పెట్టారు. వివిధ పథకాల కింద పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణ, కొత్త పంటల సాగుకు కేంద్రం సహకారం కోరారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల రైతులకు, కొల్లేరు ప్రాంత వాసులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు విస్తరణపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు సుమారు 8 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం వైపు ఆసక్తి చూపటం విశేషమని ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం పీఎం ప్రణామ్ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన 216 కోట్ల ప్రోత్సాహకాలను తక్షణమే విడుదల చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. గత ఏడాది వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని రాష్ట్రం 2.28% మేర తగ్గించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొబ్బరి సాగు అభివృద్ధికి 200 కోట్ల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు, కోకోనట్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభించడంతో పాటు రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఆయన వివరించారు. వీటితో పాటు పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న 695 కోట్ల నిధులను కూడా రిలీజ్ చేయాలని మంత్రిని కోరారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన 100 కోట్లను విడుదల చేయాలని సీఎం విన్నవించారు. ధరలు పడిపోయిన సమయంలో రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటాతో కలిపి 200 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపిందని గుర్తు చేశారు. మరో కీలక అంశంగా ఏపీలో మక్కానా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో దాదాపు 50,000 ఎకరాల్లో మక్కానా సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనికి కేంద్రం ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఫలప్రదంగా సాగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పండే జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు కేంద్రం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించిందని తెలిపారు. సాంకేతికత, కేంద్ర పథకాల విషయంలో రాష్ట్రానికి పూర్తి అండగా నిలుస్తామని, మత్స్యరంగం, పశుపోషణ అభివృద్ధికి కూడా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో త్వరలోనే పెండింగ్ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మక్కానా బోర్డు, కొబ్బరి పార్కులు వస్తే ఆయా ప్రాంతాల రైతుల తలరాత మారినట్లే.